వెల్కమ్ టు ద T9 న్యూస్. ప్రతిక్షణం ప్రజా గర్జనకు స్వాగతం. ప్రస్తుతం మనము సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలోని నాగులపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ పహారీ గోడలు పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంది. ఇక్కడ పహారీ గోడ కడుతున్నారు. ఎందు గురించి కడుతున్నారు అనే దాని గురించి మన పక్కనే విలేజ్ మాజీ సర్పంచ్ అయినటువంటి అతని కొడుకున్నాడు. ఒకసారి అతని మాట ద్వారా మనము వినే ప్రయత్నం చేద్దాము. ఇంతకు ముందు కూడా ఒక 1.5 అవర్ కింద కూడా మనము మన రామచంద్రపూర్ మండల ఆఫీస్ లో ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. సో అతను చెప్పారు ఇమీడియట్లీ పని ఆపండి అని కూడా చెప్పారు. దాదాపు 1.5 అవర్ పైన అవుతుంది, అయినా కూడా ఇక్కడ వర్క్ నడుస్తూ ఉంది. ఒకసారి చూడండి. సో ఇది అసలు దేని గురించి అనే దాని గురించి కూడా మన పక్కనే ఉన్నాడు. అన్నగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటన్నా మీ పేరు చెప్పండి. నా పేరు లింగమయ్య, ఇది నాలపల్లి గ్రామము. ఓకే, నేను మాజీ సర్పంచ్ కొడుకును. ఓకే, ఒక 5-6 నెలల ముందు కంప్లీట్ ఇచ్చాము. ఇది ఆపిరు 2 నెలలు. ఆ తర్వాత మళ్ళా వర్క్ స్టార్ట్ చేసిరు. ఎంఆర్ఓ చాలా సార్లు కంప్లీట్ చేసినా కానీ వీళ్ళు బౌన్సర్లను పెట్టి ఇక్కడ రౌడీలను పెట్టి కట్టిస్తారు. ఇది దయచేసి ఆపగలరని కలెక్టర్ గారిని కోరుతున్నాం. అవతల రైల్వే స్టేషన్ ఉంది, ఇక్కడికి వెళ్ళి చూస్తే జైలుకున్నట్టు గోడ, ఈ రోడ్డు నుంచి చూస్తే రైల్వే స్టేషన్ కనిపేది. మాకు రైలు వచ్చిందా లేదా పోయినా కనిపించేది. ఈ గోడ తీసేయాలని కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఓకే, ఇది రోడ్డు ఒకసారి రోడ్ చూపించండి. ఇది ఆర్ఎంబి రోడ్, ఇది గవర్నమెంట్ రోడ్డు. సో వీళ్ళకి అడుగుతా కూడా పర్మిషన్ ఉందని అంటున్నారు. వాళ్ళు ఎంతవరకు వస్తాం అది అన్నా పర్మిషన్ ఉందని చెప్పి అంటున్నారు. వాళ్ళు అడిగితే పర్మిషన్ వాళ్ళు పర్మిషన్ ఉందంటారు, ఏదేదో చెప్తున్నారు. వాళ్ళు ఎంఆర్ఓ చెప్పినట్టలేరు, ఆర్డీఓ చెప్పినట్ట, కలెక్టర్ గాని చెప్పినట్టలేరు. ఒకసారి ఎంఆర్ఓ గానీ కలెక్టర్ అయినా సరే, ఆర్డీఓ అయినా సరే, ఈ ఆర్ఎంపీ వాళ్ళు ఎవరున్నారో ఈ రోడ్డుకు సంబంధించిన వాళ్ళనే రావాలి. ఇక్కడ ఊరోళ్లకు మాకు అపన్న వాళ్ళకు కొట్లాట పెట్టి గవర్నమెంట్ చూస్తే కరెక్ట్ కాదు. కలెక్టర్ గారు రావాలి, ఎంఆర్ఓ గారు ఇక్కడ వచ్చి రావాలి. ఇప్పుడే హాఫ్ అన్ అవర్ ముందు ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ ఆపిస్తాడు 10 నిమిషాలలో. ఆల్రెడీ పని నడిపిస్తారు. ఇక్కడ బౌన్సర్లను పెట్టిరు. ఏమనంటే ఇక్కడ ఏదైనా అనబోతే కొట్లాట, ఏమనంటే కేసు పెడతారు వీళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళదే, ఆర్డీఓ వాళ్ళదే, కలెక్టర్ వాళ్ళే, అందరు వాళ్ళే. దయచేసి కలెక్టర్ గారిని కోరుతున్నాము. అంటే మీ మీద ఇది ఆపడానికి వచ్చినప్పుడు మీ మీద ఎందుకు కేసు పెట్టాలనుకున్నారు? ఏ విధంగా ఏ కేసులు పెట్టారు మీ మీద? పెడతారు, ముందు గతంలో పెట్టిరు. ముందు గతంలో మా బౌండరీలకు జరిగిరని ఒకటి చేస్తే వేరే రికమెండ్ చేసి ఇబ్బంది పెట్టిరు మాకు. ఇప్పుడు వీడికి అందుకే ఎప్పుడు రాము మేము, అందుకే ఎంఆర్ఓ కంప్లైంట్ ఇస్తున్నాము. ఇప్పుడు డైరెక్ట్ ఎంఆర్ఓ చెప్పింది కాబట్టి ఇక్కడ వరకు వచ్చినాము. ఏం పెట్టినా వాళ్ళకి సంబంధము. మేము ఇగో కాలు ఏం చెప్తాం, ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చినాము. ఇక్కడ గోడ పెడతారు, వాళ్ళని ఆపాలి. ఇక్కడ బౌన్సర్లను పెట్టుకొని వాళ్ళే మళ్ళీ వీడియో తీసుకుంటారు. వాళ్ళు తీసుకుపోయి వీడియో అక్కడ ఆఫీసర్లకు అప్ప చెప్తారు, పోలీసులకు అప్ప చెప్తారు. ఇది అనవసరంగా కేసులు పెడతారు. దయచేసి తీసేయాలని కోరుచుంటాం. సో ఓకే, చూస్తున్నాం. మీ పేరు అన్న లింగమయ్య అన్న గారు మనకు చెప్పారు తన సమస్య ఏందని. ఈ సమస్య ఓన్లీ లింగమన్న ఒక్కళ్ళదే కాదు, ఇక్కడ ఉన్న గ్రామ ప్రజల్ని మొత్తంది కూడా ఉంది. పక్కన చూసుకున్నట్టయితే రైల్వే ట్రాక్ ఉంది, రైల్వే స్టేషన్ కూడా ఉంది. సో అది కనిపించకుండా మామూలుగా కూడా కాదు, దాదాపు ఒక 15 ఫీట్ల పహారీ కూడా కడతా ఉన్నారు. ఈ ఎందు గురించి కడతా ఉన్నారు అనే దాని గురించి మనము తెలుసుకున్నాము. తక్షణమే ఇక్కడ ఉన్న ప్రభుత్వము ఖచ్చితంగా దిగొచ్చి వీళ్ళకు న్యాయం చేయాలి, పహారీ గోడ వాళ్ళు తీసేయాలనే ఉద్దేశంతో మనకు లింగమన్న చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి T9 న్యూస్. ప్రతిక్షణం ప్రజా గర్జనతో మీ సూరిబాబు. గ్రామము మాజీ సర్పంచ్ కొడుకులు నేను. మా దగ్గర రింగ్ రోడ్ జంక్షన్ నుంచి కొండకల్ల గేట్ వరకు 100 ఫీట్ రోడ్ వేసిరు గవర్నమెంట్. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేటీఆర్ వచ్చి ఓపెన్ చేసిరు. ఆ రోడ్కు అపర్ణ వాళ్ళు ఎక్కడో మా ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. వాళ్ళు దౌర్జన్యంగా స్టేషన్ వైపు, ఇక్కడ మా ఊరు వైపు స్టేషన్ వైపు గోడ కడుతురు, 15 ఫీట్లు కడుతురు గోడ. ఆ గోడ ఆపేయాలని 6 నెలల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి చెప్తే ఎంఆర్ఓ పట్టించుకుంటలేరు. ఇప్పటి వరకు ప్లాస్టింగే అయిపోతుంది. ఈరోజు ఎంఆర్ఓకి ఇచ్చినాం, ఆపిస్తాను ఈరోజు చెప్తున్నాడు. దయచేసి కలెక్టర్ గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇట్లాంటి దౌర్జన్యం పనులు కొంచెం ఆపియండి. మీరు చెప్పండి. ఈ ఎంఆర్ఓ ఆఫీసులు పట్టించుకుంటారు, కలెక్టర్ చెప్పిన వాళ్ళు పట్టించుకుంటలేరు. దయచేసి దీన్ని ఆపగలరని కోరుతున్నాం. అంటే ఎన్ని రోజుల నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నారని ఆపమని చెప్పి ఎన్ని రోజులని చెప్తున్నాను? 6 నెలల నుంచి చెప్తున్నాం. 6 నెలల నుంచి ఎంఆర్ఓ పట్టించుకుంటలేదు, కలెక్టర్ దీన్ని ఇచ్చిన ఆయన పట్టించుకుంటలేడు. దయచేసి ఆ రోడ్డు ఆపాలి, స్టేషన్ వైపు ఆపాలి. అదే ఇప్పుడు ఈ మండల ఆఫీస్కి రాబట్టి మీరు ఎన్నోసారి అయింది ఇక్కడ రాబట్టి? ఫోన్ చేసి చెప్తున్నాం చాలా సార్లు. ఇంతకు ముందు గతంలో ముందు ఎంఆర్ఓ ఉన్నప్పుడు చెప్పినాం, మళ్ళీ ఇప్పుడు చెప్పినాం. కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చినాం, కలెక్టర్ వాళ్ళకి పట్టించుకోవడం లేదు. ఈ రోజు ఎంఆర్ఓ సాబ్ రేపు ఆపుతంటుండు వచ్చి, ఇక అది ఆపుతంటుండు అది చెప్పిండు. ఇప్పుడు అదే అప్లికేషన్ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చి వెళ్తున్నాం.
సో లింగమన్న, ఇప్పుడు ఇంత పహారీ కూడా కడతా ఉన్నారు కదా, మీకు తెలిసిన కాడికి గవర్నమెంట్ ఆఫీసర్లు ఎంఆర్ఓ గాని ఉన్న సెక్రటరీ గాని ఇంకా ఎవరన్నా గాని వాళ్ళ హస్తం కూడా ఏమన్నా ఉందంటారా ఇక్కడ సైడ్? ముఖ్యంగా ఎంఆర్ఓ గారి హస్తం ఉంది, ఆర్డీఓకి దీనికి సంబంధం అంటే ఆఫీసర్ ప్రతి ఒక్కరిది ఇలా హస్తం ఉంది, వాళ్ళ పాత్ర ఉంది. లేకుంటే వాళ్ళ కంప్లైంట్ చేస్తుంటే వాళ్ళు ఆపాలి కదా, ఆపుతలేరు అంటే వాళ్ళ హస్తం ఉంది. ఓకే, ఖచ్చితంగా హస్తం ఉందంటారు. కంపల్సరీ వాళ్ళ హస్తం ఉంది. ఎంఆర్ఓకి చెప్తూనే ఉన్నాం, ప్లాస్టింగ్ అయిపోయింది, గోడమే లేకుండే. ఆ గోడమే లేకుండే ఎంఆర్ఓకి ఫోన్ చేస్తూనే ఉన్నాం, గోడ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఆయన చేస్తూనే ఉన్నాం, నెల నుంచి చేసినాం, 6 నెలల నుంచి కంప్లీట్ పెడితే 3 నెలలు ఆపి 2 నెలలు ఆపిరు, మళ్ళీ మధ్యాహ్నం స్టార్ట్ అయింది. ఎంఆర్ఓకి ఫోన్ చేస్తూనే ఉన్నాం, ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాం, ఆయన మాట్లాడుతుంటేనే గోడ అయిపోయింది. అంటే మీరు ఫైనల్ గా ఏం కోరుకోవాలనుకుంటున్నారు ఇక్కడ నుంచి? ఈ గోడ ఒకవేళ ఆర్ఎంబి రోడ్కు, గవర్నమెంట్ రోడ్కు ఇట్లా ఇంత హైట్ పెట్టి గోడ కట్టుకుంటారంటే కట్టుకొని మేము అబ్జెక్షన్ చేస్తలేము. ఇదే సంగారెడ్డి నుంచి పడంచెరు దాకా అట్లనే 2 వైపులా అట్లా గోడ కట్టుకొని అంత కట్టుకొని ఇట్లా కొల్లూరు నుంచి మా ఎల్మెల వరకు అట్లా గోడ కడితే కట్టేది. కానీ కొత్తగా ఇది కట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు. ఈ గోడ తీసేయాలి కంపల్సరీ. రేపు హైడ్రా కమిషనర్ మన ఏం పేరు ఆయన పేరు రంగనాథ్ సార్ దగ్గరికి వెళ్తాం మేము, కంపల్సరీ ఈ గోడ తీయాలి. అవతల రైల్వే స్టేషన్ ఉంది, రైల్వే స్టేషన్ చూడడానికి అసలు అవకాశమే లేదు. ఎవరైనా వచ్చేప్పుడు ఇక్కడ నుంచి దాదాపు ఎంత దూరంలో ఉంటది రైల్వే స్టేషన్? ఇక్కడ నుంచి మనకు 20 కిలోమీటర్, 20 మీటర్లే ఉంటది. 20 కిలోమీటర్ కాదు, 20 మీటర్లే ఉంటది. ఓకే, 20 మీటర్లకి ఉంటది. 20 మీటర్లు ఉంటుంది. మేమంతా వేరే ఎక్కడెక్కడ నుంచి వచ్చి రైల్వే స్టేషన్ చూస్తుంది. ఈ రోజు రైల్వే స్టేషన్ చూడకుండా రైల్వే స్టేషన్ మేము ఎమర్జెన్సీ ఉరకాలంటే స్టేషన్ వరకు రైలు కురికే వరకే ఈ కంపౌండ్ వాళ్ళు దాటలేదు. ఇప్పుడు ఎక్కడ నుంచి దారి ఉంది? ఇప్పుడు స్టేషన్ కి దారే లేదు, స్టేషన్ కి దారే లేదు. సరే, చూస్తూ ఉన్నాం ఇక్కడ సైడ్ స్టేషన్ కి వెళ్ళామంటే కూడా దారి లేకుండా ఈ పహారీ గోడలు నిర్మిస్తా ఉన్నారని చెప్పి మనతో లింగమన్న చెప్తా ఉన్నారు. లేదు, స్టేషన్ వెళ్ళడానికి దారి లేదు. దారి ఎక్కడికి వెళ్ళి ఇస్తామని కానీ ఏ ఆఫీసర్ చెప్పలేరు, ఏ ఎంఆర్ఓ చెప్పలే, ఆర్డీఓ చెప్పలే, కలెక్టర్ చెప్పలే, ఎవరు చెప్పలే. ఎవరు పట్టించుకోరు, మున్సిపల్ కమిషనర్ పట్టించుకోడు, ఎంఆర్ఓ పట్టించుకోడు, ఆర్ఐ పట్టించుకోడు, కలెక్టర్ గినా పట్టించుకోవడం లేదు. ఎవరికి చెప్పాలో మేము పబ్లిక్ గా అర్థమైతలేదు. సో వీళ్ళందరూ వీళ్ళు చేసే ప్రయత్నాలతో సహా వీళ్ళు చేస్తా ఉన్నారు, ప్రతి ఒక్కరికి చెప్పినామంటున్నారు. కానీ ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చింది, తక్షణమే ఖచ్చితంగా ఈ పహారీ గోడలు గూలగొట్టి వాళ్ళకు రైల్వే స్టేషన్ కు వెళ్లే విధంగా దారి ఇవ్వాలని. సో ఇక్కడ చూస్తూ ఉంటే బ్యాక్ సైడ్ మొత్తము రైల్వే ట్రాక్, సో అక్కడ సైడ్ కూడా రైల్వే స్టేషన్ కనిపిస్తూ ఉంది. ఇదంతా సంబంధించిన ల్యాండ్ ఇక్కడ మొత్తము. ఇగో ఇది ల్యాండ్.